దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలు 12 గోత్రములను గూర్చి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి నిన్నటి దినాన ఏడవదిగా గాదు అనే గోత్రాన్ని గూర్చి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. ఈ దినము ఎనిమిదవది మరి ఇస్సాకారు గోత్రమును గూర్చి కొన్ని మాటలు మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ధన్యతను నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ, మీరు కూడా చివరి వరకు మరి ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేసి మరి మీ యొక్క సలహాలు సూచనలు అందించాల్సిందిగా కోరుతూ మరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక 8వ గోత్రమైనటువంటి ఇస్సాకారు గోత్రము. ఇతను యాకోబు లేయాలకు 8వ సంతానముగా మరి జన్మించడం జరిగింది. మరి ఇస్సాకారు అనే పేరుకు ఫలితము, ప్రతిఫలము, ఫలము అని అర్థము. ఇస్సాకారు గోత్రము జ్ఞానానికి మరి ప్రసిద్ధిగాంచింది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. 1వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 32వ వాక్యంలో మనం ఈ మాటలు చదువుతాం. వీరి సంతానం కాలములను తెలియజేసేవారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ కాలములో వేటిని చేయాలి, ఏ కాలములో ఏవి చేయకూడదు అనేటువంటి విషయాలు మరి ఇశ్రాయేలు ప్రజలకు వారు తెలియజేస్తూ ఉండేవారు. వీరి కాలాలను అర్థం చేసుకునేటువంటి మరి గోత్రముగా ప్రసిద్ధి గాంచిన వారు. జ్ఞానము, సమయము అర్థము చేసుకొని మంచి సలహాలను వారు అందించేవారిగా ఉండేవారు. మరి యాకోబు మరి వీరిని ఆశీర్వదిస్తూ, ఇస్సాకారు గోత్రము బలమైన గాడిద లాంటిది, గాడిద లాంటి వాడు ఇతను, శ్రమించే వ్యక్తి, కష్టపడే వ్యక్తి, కష్టించి పనిచేసి మరి భూమిని ప్రేమించి మరి వారు పంటలు కూడా అనేకమైనటువంటివి పండించేవారిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి శ్రమించేవాడు అని తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. అలాగే మోషే కూడా ఈ గోత్రాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, మరి నువ్వు ప్రశాంత జీవితం కలిగి ఉండు, మరి ప్రశాంత జీవితాన్ని కలిగి జీవిస్తావు అని మరి అక్కడ మోషే కూడా వీరిని దీవించినట్లుగా మనం చూస్తాం. ఈ గోత్రం వాగ్దాన దేశంలో మంచి భూమిని స్వతంత్రించుకుంది. ఆ మాటలు కూడా యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 17, 23 వచనాల వరకు మనం చదువుతాం. ఇజ్రాయేలు లోయ మరి ఇది పంటలకు ప్రసిద్ధి అని మనం గమనిస్తాం. పంటలు పండించడానికి సారవంతమైన భూములు అవి అని మరి ఆ భూములన్నీ కూడా మరి ఇస్సాకారు గోత్రానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో మోషే దీవించిన విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆనందముగా జీవించు అని మరి దీవించినట్లుగా మనం చూస్తాం. తండ్రి యొక్క ఆశీర్వాదము, పెద్దల యొక్క ఆశీర్వాదము, మోషే యొక్క ఆశీర్వాదము మనం గమనించినట్లయితే మరి ఒక మంచి ప్రవర్తన గలవారుగా మరి ఇస్సాకారు ఉండడాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సంపద పొందు, మరి నువ్వు ఎంతో సంపాదించు, దేవుని సేవ చేయి అని మోషే దీవించినట్లుగా మనం చూస్తాం. ఈ గోత్రపు వారు మరి జ్ఞానవంతులు, మరి ఎప్పుడు కూడా వారు దేవుని విడనాడలేదు అనే విషయాన్ని ఈ గోత్రం గురించినటువంటి మరి చదివినప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది. మరి ఇస్సాకారు గోత్రము చాలా ఆశీర్వదింపబడిన గోత్రము. జ్ఞానవంతులు వారు, కష్టించి పనిచేసేటువంటి వారు, మరి ఎవరైనా కష్టించి పని చేసినప్పుడు మరి ఆ వచ్చిన జీతము బట్టి వారు సంతోషించేవారే అంటారు. కష్టార్జితాన్ని అనుభవిస్తే అది చాలా మరి ఉపయోగకరముగా మనకి ఉంటూ ఉంటుంది. మరి ఈ మాటల ద్వారా మనము నేర్చుకోవలసినది ఏమిటి ఈ గోత్రము నుంచి అని అంటే, కష్టించి పనిచేయి, నీ సొంత కష్టార్జితాన్ని మరి అనుభవించు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇస్సాకారు గోత్రానికి సంబంధించి వారు అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. మనము కూడా ప్రతి విషయంలో మన కష్టార్జితముపై ఆధారపడుతూ ఎవరికైనా మరి సహాయము చేసేవారంగా ఉండాలని మరి దేవుడు ఆశిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.